హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ అండి. మనం గత క్లాస్లో బడ్జెట్ గురించి చెప్పుకున్నాం. 57 సెక్షన్లో ఉండే బడ్జెట్ సంబంధించింది ఏంటి, ఏ ప్రొవిజన్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి కొంతవరకు చెప్పుకున్నాం. ఇప్పుడు దాని కంటిన్యూషన్. అయితే గత క్లాస్లో ఏం చెప్పుకున్నాం ఒక్కసారి చూసుకుందాం. బడ్జెట్ ఎవరు నిర్వహిస్తారు ఏంటి. బడ్జెట్ని ఏర్పాటు చేసేది ఒక ట్రస్ట్ అనేది ఉంటుంది ప్రతి ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్కి, ఎండోన్మెంట్ చారిటబుల్ వీటికి. వాళ్ళు కొంతమంది సభ్యులు ఉంటారు. వాళ్ళు 90 days ముందు బడ్జెట్ని ప్రవేశపెడతారు. ఆ బడ్జెట్ని కమిషనర్ ఓకే చేస్తాడు. 6A వాళ్ళైతే కమిషనర్, 6B అయితే డిప్యూటీ కమిషనర్, 6C అయితే అసిస్టెంట్ కమిషనర్. ప్రొవిజన్స్ అనేవి కొన్ని ఉంటాయి. అందులో డ్యూ మెయింటెనెన్స్, దిట్టం, పెర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి, దిట్టం రోజువారీ కార్యక్రమాల కోసం దిట్టం అంటే అది. అలాగే శాలరీస్ కోసం 30%కి మించకూడదు శాలరీస్, ఇవన్నీ యాన్యువల్ ఇన్కంలో. అలాగే లయబిలిటీస్ ఏవైనా ఉన్నాయా, కమిట్మెంట్స్ ఏవైనా ఉన్నా, అలాగే మెయింటెనెన్స్ అండ్ వర్కింగ్ బ్యాలెన్స్ కోసం, డిసేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్త్ సేఫ్టీ కోసం కొంత కేటాయించాలి. ఆ హెల్త్ సేఫ్టీ కోసం కూడా కేటాయించేటప్పుడు ఎలా కేటాయించాలి అని అంటే, ఈ ఫస్ట్ 3 ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కేటాయించగా మిగిలిన దాంట్లో 40%కి మించకుండా చేయాలి అని చెప్పి పేర్కొన్నారు. అది కూడా 20,000 రూపీస్ యాన్యువల్ ఇన్కమ్ దాటిన టెంపుల్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది. అంతకన్నా తక్కువ ఉంటే వర్తించదు. నెక్స్ట్, రిజర్వ్ ఫండ్ కూడా ఉండాలి. మనం రిజర్వ్ ఫండ్ ఇప్పుడు 4th ప్రొవిజన్ ఏదైతే ఉందో దానికి కేటాయించిన దాంట్లో 10%ని రిజర్వ్ ఫండ్గా ఉంచాలి ఫ్యూచరిస్టిక్ యూజెస్ కోసం. అలానే మనం అది కూడా మళ్ళీ నెక్స్ట్ రిపేర్, కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్స్, న్యూ బిల్డింగ్స్ ఇలాంటివి ఏవైనా సరే నిర్మించుకోవచ్చు, వాటిని రెనోవేట్ చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. అది కూడా ఎప్పుడు 1 lakh కన్నా ఎక్కువ ఇన్కమ్ వచ్చే దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అవి వినియోగించుకోవచ్చు. ఈ 6th ప్రొవిజన్ అవి కేటాయించుకోవచ్చు. ఈ 6th ప్రొవిజన్లో అమౌంట్ని అది కూడా 30% కన్నా తక్కువ, షుడ్ నాట్ బి లెస్ దాన్ 30% of the balance of the income financial year రిమైనింగ్ ఆఫ్టర్. అంటే ఇవి ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో ఈ ప్రొవిజన్స్కి తర్వాత రిమైనింగ్ ఏదైతే ఉందో ఆ రిమైనింగ్ 30% కన్నా ఎక్కువగా షడ్ నాట్ బి లెస్ దాన్ 30%, అంటే 30% కన్నా ఎక్కువ కేటాయించాలి అని చెప్పి పేర్కొన్నారనమాట. ఇది దాంట్లో ఉండేది. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఏంటిది వేర్. ఇక్కడ నుంచి అండి నేను అంతవరకు చెప్పుకున్నాం. ఈరోజు చూడండి, ఇది వేర్ ద బడ్జెట్ రిలేట్స్ టు an institution or endowment whose annual income as referred under section 65 exceeds 50,000 rupees. The budget shall make provision for payment of such amount to the common good fund as may be prescribed. అంటే 50,000 కన్నా ఎక్కువ ఆదాయం వచ్చే టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెంపుల్స్కి కామన్ గుడ్ ఫండ్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి పేర్కొన్నారనమాట. కామన్ గుడ్ ఫండ్ ఇవి ఏం చేస్తారు అని అంటే, కామన్ గుడ్ ఫండ్తో ఏవైనా కొంత దేవాలయాలు ఉన్నాయనుకోండి, దానికి అనుబంధ దేవాలయాలు ఏవైనా ఉన్నా వాటికి యూజ్ చేస్తారనమాట. అక్కడ నైవేద్యాలు ఏర్పాటు చేయడం కోసం, అక్కడ దీపాలు ఇవన్నీ చేయడం కోసం యూజ్ చేస్తారు. ఓకేనండి. ఇది దానికి సంబంధించి ఎప్పుడు అది 50,000 కన్నా ఎక్కువ ఇన్కమ్ వచ్చిన వాళ్ళకి మాత్రమే. నెక్స్ట్ థర్డ్ సెక్షన్, ద కమిషనర్, ద అడిషనల్ కమిషనర్, ద జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఆర్ ద అసిస్టెంట్ కమిషనర్ యాజ్ ద కేస్ మే బీ ఆఫ్టర్ గివింగ్ నోటీస్ టు ద ట్రస్టీ in prescribed manner and after considering his representation, if any, pass an order making such alterations, omissions, additions in the budget as he may deem fit. ఇప్పుడు ఏవైనా ఆర్డర్స్ కానీ ఇప్పుడు బడ్జెట్ని ఏర్పాటు చేశారండి. ఆ బడ్జెట్ని ఏర్పాటు చేశాక అందులో ఏవైనా ఒమిషన్స్ అంటే మార్పులు చేర్పులు చేయాలన్నా, లేకపోతే ఇది కేటాయించద్దు, ఇంత కేటాయించండి, ఇంత తక్కువ కేటాయించండి అని చెప్పాలన్నా, లేకపోతే ఏదైనా బడ్జెట్లో ఎడిషన్స్ చేయాలన్నా,
సరే, అసిస్టెంట్ ఈ ట్రస్టీ వాళ్ళు అసిస్టెంట్ కమిషనర్ కానీ డిప్యూటీ కమిషనర్ కానీ అలాగే అసిస్టెంట్ కమిషనర్స్ కానీ వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పారనమాట. అది దానికి సంబంధించింది. అంటే ఏం లేదండి, ఇప్పుడు బడ్జెట్ ఎవరైతే ట్రస్టీ వాళ్ళు బడ్జెట్ని చేస్తున్నారు కదా, ఆ బడ్జెట్ని ఏర్పాటు చేశాక రిప్రజెంటేషన్ లాగా ఇస్తారనమాట. ఇందులో ఎడిషన్స్ చేయాలి, ఒమిషన్స్ చేయాలి, లేకపోతే ఇందులో మార్పులు చేర్పులు చేయాలి, ఇలా చేయాలి అని చెప్పి ఏ 6A అయితే 6A, 6B, 6D, 6C ఇలా ఉన్నాయి కదా, ఆ టెంపుల్స్కి సంబంధించిన కమిషనర్స్ చూసుకోవాలన్నమాట. వాళ్ళు అక్కడ ఇచ్చే ఆల్టరేషన్స్ కానీ ఇవన్నింటికి కూడా వాళ్ళు రెస్పాన్సిబుల్ అనమాట. వాళ్ళు ఆర్డర్ పాస్ చేయకుండా చేయడానికి లేదు అని చెప్పి ఇచ్చారు అక్కడ. ఓకేనండి. నెక్స్ట్ 4th point. If in the course of financial year the trustee finds it necessary to modify provisions made in the budget in regard to the receipt or the distribution of the amounts to be expended under different heads, he may be submitted to the additional commissioner, deputy commissioner, assistant commissioner, as case may be his supplemented or revised budget. The additional commissioner, deputy commissioner or assistant commissioner, as in the case may be, may take such alterations, omissions, additions therein as provided in subsection 3, but not to be affect the amount allotted in the budget under the items 2 and 3 of the clause of the subsection of section 2 అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఏంటి, ఒక బడ్జెట్ని ట్రస్ట్ వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఆ ట్రస్ట్లో ఇప్పుడు మనకి రోజువారీ కార్యక్రమాలకి ఇలా అని చెప్పి ప్రొవిజన్స్ పెట్టుకున్నాం. 1 ప్రొవిజన్, 2, 3 ఇలా ఉన్నాయి కదండి మనకి, 4. అలాగే రిజర్వ్ ఫండ్ 5thలో, రిపేర్స్ ఇవేవైనా 6thలో ఇలా అనుకున్నాం. ఇది ఎందులో ఉంది, 2Aలో ఉంది మనకి బడ్జెట్లో. పొద్దున్న చెప్పుకున్నాం కదా, ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం, ఇప్పుడు కూడా చూపించాను, ఉన్నాయి కదా. ఇందులో మనకి ఏవైతే ఒమిషన్స్ కానీ ఇవన్నీ చేయొచ్చు, ఇందులో చేస్తున్నాం కదా. ఒకవేళ ఏదే ఒక అత్యవసరం వచ్చింది, ఇక్కడ బిల్డింగ్ కూలిపోయి, ఇప్పుడు 6th ప్రొవిజన్ ఉందనుకున్నాం, ఇక్కడ ఒక బిల్డింగ్ కూలిపోయింది, ఇప్పుడు అర్జెంటుగా అక్కడ బిల్డింగ్ ఏదో కట్టాలి, అది అత్యవసరం అనమాట, అది కంపల్సరీ. దానికోసం ఏం చేస్తారు వీళ్ళు, ఇందులో కొంత అమౌంట్ కానీ ఈ 3లో, ఈ 4thలో కానీ 5thలో కానీ కొంత అమౌంట్ని తీసుకొని వచ్చి దీంట్లోకి మార్చుతారు. అంటే ఈ హెడ్లో, అంటే దీన్ని ఇక్కడ ఏమన్నారంటే హెడ్స్, ఒక దాంట్లో నుంచి ఇంకొక దాంట్లోకి అమౌంట్ని ఎడిషన్ చేయడం కానీ లేకపోతే డిక్రీజ్ చేయడం కానీ చేస్తే దాన్ని డిఫరెంట్ హెడ్స్ అని అంటారు. డిఫరెంట్ హెడ్స్ అలాగ చెయ్యాలి అనుకుంటే, బడ్జెట్లో అలా ఆల్టరేషన్స్ చేయాలనుకుంటే, లేకపోతే ఒమిషన్ చేయాలనుకుంటే, ఎడిషన్ చేయాలనుకుంటే, అటువంటి బడ్జెట్లో ఏం చేయాలి, ఎడిషనల్ కమిషనర్ యొక్క అనుమతి తీసుకోవాలి, లేకపోతే డిప్యూటీ కమిషనర్ అనుమతి తీసుకోవాలి, లేకపోతే అసిస్టెంట్ కమిషనర్ అనుమతి తీసుకోవాలి. వివిధ బడ్జెట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టుకోవాలి అని చెప్పి పేర్కొన్నారు. అది కూడా ఎలాగా, ఈ 2-3 ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో నుంచి మార్పులు చేర్పులు చేయడానికి లేదు అని చెప్పి పేర్కొన్నారు. అంటే ఇందులో ఎంత అయితే అమౌంట్ ఉందో అలాట్ చేశారో ఇవి చేంజ్ చేయకూడదు, మిగతావి ఏవైనా హెడ్స్లో చేంజ్ చేసుకొని ఎడిషన్స్ చేసుకోవచ్చు అని చెప్పి పేర్కొన్నారనమాట. ఇది దానికి సంబంధించింది. ఓకేనండి. నెక్స్ట్ అంటే ఏం లేదండి, ఇక్కడ సింపుల్గా ఇప్పుడు కరోనా ఏదో వచ్చింది అనుకోండి, కరోనాకి కొంత ఆదాయం కరోనా వచ్చింది అనుకోండి, అక్కడ కరోనా ఇలాంటివి ఏమైనా వచ్చాయి, దాన ధర్మాలు చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు మనం బిల్డింగ్స్ ఇలాంటివి ఏవి కట్టట్లేదు అనుకోండి, లేకపోతే ఇంకేదైనా రిజర్వ్ ఫండ్ ఎందుకు అవసరం లేదు కదా, అప్పుడు ఆ టెంపుల్స్కి ఎవరికో పిలిగ్రిమ్స్ ఎవరు రారు, అక్కడ వస్తువులు ఇవన్నీ ఎలా ఇచ్చేస్తాం, ఇలాంటి వాటిల్లో నుంచి ఈ కరోనాకు వినియోగించవచ్చు. అలాంటివి చేయాలి అని అనుకుంటే అప్పుడు ఈ 4th ప్రొవిజన్ ఏదైతే ఉందో అందులో అడిషనల్ కమిషనరు, అసిస్టెంట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దానికి సంబంధించిన రిపోర్ట్ అవన్నీ ఇస్తే వాళ్ళు ఓకే చేస్తారు. వాళ్ళు ఓకే చేశాక నువ్వు అవి అప్పుడు చేయడానికి ఉంది అనమాట. అవి కూడా 2nd and 3rd ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్పులు చేర్పులు చేయడానికి లేదు అని చెప్పి పేర్కొన్నారు. షల్ నాట్ బీ ఎఫెక్టెడ్ అని చెప్పారు. అది దానికి సంబంధించింది. నెక్స్ట్
ఫిఫ్త్ది ఏంటి, ద ట్రస్టీ షెల్ రిపోర్ట్ ఫోర్ విత్ ఎవ్రీ ఎక్స్పెండిచర్ incurred in excess of provisions made in the budget together with the reasons therefore to the commissioner, additional commissioner, joint commissioner, deputy commissioner, assistant commissioner, as the case may be, who may ratify such as excess expenditure అని చెప్పి ఇచ్చారు కదండి. ఇక్కడ ఏంటి, ఒక ఎక్స్పెండిచర్ ఏదైనా చేశారనుకోండి, ఒకసారి బడ్జెట్లోని కన్నా ఒక్కొక్కసారి 10,000 ఎంతో దేనికో పిలిగ్రిమ్స్కి వాటి కోసం వాళ్ళ రక్షణ కోసం వీటి కోసం 10,000 ఎంతో కేటాయించారు. కానీ అది 20,000 అయిపోయింది. దానికి ఎందుకో చిన్న కారణాల వల్ల 20,000 అయ్యింది అనుకోండి. ఇప్పుడు ఎక్సెస్ అయ్యింది కదండి, 10,000 ఎక్సెస్ అయ్యిందా లేదా? ఈ 10,000 ఎక్సెస్ అమౌంట్ ఎందుకు, ఇప్పుడు మీకు తెలుసు ఇలా చేశారు అని చెప్పి, ఈవోగా ఉన్నారు, మీరు ఈ 10,000 ఎక్సెస్ చేశారు. ఇప్పుడు మొత్తం బడ్జెట్ ఇదంతా అయిపోయాక దాని తర్వాత ఆ బడ్జెట్కి సంబంధించింది అసిస్టెంట్ కమిషనర్కి వీళ్ళకి ఎందుకు అంత ఎక్సెస్ అయ్యిందో ఏంటో ఆ బడ్జెట్లో అని చెప్పి కమిషనర్స్కి చెప్పాలన్నమాట. ఎందుకు అయ్యింది ఏంటి అని చెప్పి ప్రాపర్ రీజన్ కూడా చెప్పాలి, ఎందుకు అయ్యింది ఏంటి అని చెప్పి. ఆ బడ్జెట్లో ఏమైనా ఎక్సెస్ అమౌంట్ కానీ మనం ఎక్సెస్గా యూజ్ చేస్తే బడ్జెట్లో కేటాయించిన దానికన్నా, అంటే 10,000 ఉండేదాన్ని ఒక 20,000 ఎంతో ఖర్చు చేశారండి. ఆ 10,000 ఎక్స్ట్రా ఎందుకు అయ్యిందో రీజన్ చెప్పాలి, ఆ రీజన్ కూడా ప్రాపర్గా ఉండాలి అని చెప్పి పేర్కొన్నారు. అది ఎవరికి చెప్పాలి, ఎవరైతే కన్సర్న్ బడ్జెట్స్ ఉంటారో 6A టెంపుల్స్కి అయితే 6Aకి, 6B 6Cకి టెంపుల్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పుకోవాలి అని చెప్పి ఇక్కడ చెప్పారు. హూ మే రాటిఫై సచ్ ఎక్సెస్ ఎక్స్పెండిచర్. అప్పుడు వాళ్ళు రాటిఫై చేస్తారనమాట. ఓకేనండి, వాళ్ళు రాటిఫై చేస్తారు, వాళ్ళు ఒప్పుకుంటారు. అది దానికి సంబంధించింది. ఓకేనండి, ఇది దానికి సంబంధించింది. ఇవి 57th బడ్జెట్కి సంబంధించినవండి. ఓకేనండి, ఒకసారి ఏమేమి చూసామో ఒకసారి చూద్దాం. ఏంటి, బడ్జెట్ ఏదైనా ఏర్పాటు చేసుకోవచ్చు. యాన్యువల్ ఇన్కమ్ 50,000 కన్నా ఎక్కువ ఉండే బడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో కామన్ గుడ్ ఫండ్ యూజ్ చేస్తారు అని చెప్పి పేర్కొన్నారు. అలాగే కమిషనరు, డిప్యూటీ కమిషనరు, అసిస్టెంట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిప్రజెంటేషను, వీటి ద్వారా మనం ట్రస్ట్ ఏదైతే ఉందో అవి ఏం చేయాలి, ఎడిషన్స్ కానీ ఆల్టరేషన్స్ కానీ బడ్జెట్లోనివి చేసుకోవచ్చు అని చెప్పి పేర్కొన్నారు. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో దాంట్లో పెట్టిన ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొంత అమౌంట్ కేటాయిస్తాం. కొంత అమౌంట్ ఒక దానికన్నా ఇంకో దానికి ఎక్కువగా వినియోగించాల్సిన అవసరం ఉందనుకోండి, దీంట్లో నుంచి దీనికి యాడ్ చేయడం, దీంట్లో నుంచి దీనికి యాడ్ చేయడం, ఇలా చేస్తాం. ఇలా చేయడాన్ని మనం ఏమంటాము అంటే డిఫరెంట్ హెడ్స్లో నుంచి ఒక హెడ్లోకి చేయడం, ఇలాంటివి అని అంటాం. దాన్ని అలాంటి ఆల్టరేషన్స్ ఏవైనా చేయాలి అని అనుకుంటే కమిషనర్ యొక్క అనుమతి కావాలి. అదే సెకండ్ అండ్ థర్డ్ ప్రొవిజన్స్లోనివి ఏవైతే ఉన్నాయో అవి ముట్టడానికి లేదు, మిగతా వాటిల్లో నుంచి నువ్వు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి పేర్కొన్నారు. అలాగే ట్రస్ట్ ఎవరైతే ఉన్నారో ఏదైనా అన్సీన్ ఫోర్సీన్ ఎక్స్పెండిచర్ ఎక్కువ అయ్యింది అనుకోండి, ఆ ఎక్స్పెండిచర్కి ఎంత ఎక్కువ అయింది, ఎందుకు అంత ఎక్కువ అయింది అని చెప్పి దానికి ప్రాపర్ రీజన్ అనేది కూడా చెప్పాలి. ఆ రీజన్ కమిషనర్స్ రాటిఫై చేస్తారు, ఆమోదిస్తారు అని చెప్పి పేర్కొన్నారు. ఆ మొత్తానికి ఆమోదిస్తారు అని చెప్పి పేర్కొన్నారు. ఇలాంటివి ఏవైనా ఉన్నాయనుకోండి వీటికి సంబంధించినవి. ఇవి బడ్జెట్కి సంబంధించిందండి. మన టెంపుల్స్లో బడ్జెట్ని ఎలా నిర్వహిస్తాం, ఎలా ఏర్పాటు చేస్తాం, ఆల్మోస్ట్ ఆల్ ఇవన్నిటి కూడా మనకి ఎక్స్పెండిచర్కి సంబంధించినవే ఉన్నాయండి. చూసుకోండి, ఎక్స్పెండిచర్కి సంబంధించినవే ఉన్నాయి కానీ మనకి రెవెన్యూకి సంబంధించినవి ఏవీ లేవు ఈ 57th సెక్షన్లో. కావాలంటే మొత్తం అబ్జర్వ్ చేయండి. రెవెన్యూకి సంబంధించినవి ఏవీ లేవు, ఓన్లీ ఎక్స్పెండిచర్కి సంబంధించినవి ఉన్నాయి. ఇవి వీటికి సంబంధించినవండి. ఎలా చేయాలి ఏంటి అనేది ఒకసారి చూసుకోండి. ఇది వీటికి సంబంధించినవి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.